నాటి నుంచి నేటి వరకు ఒకటే చిరునవ్వు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజా శ్రేయస్సుకై శ్రమిస్తూ అణగారిన వర్గాల పోరాటాల గొంతుకై గలమెత్తే మా అన్న, మా అందరి కుటుంబంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మా అందరి అన్నయ్య నలిమిల్లి శంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని. హాయ్, హలో ఎవ్రీవన్. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మనమైతే ప్రెసెంట్ దెందులూరులో ఉన్నాము. సంక్రాంతి ముందు రోజు మనందరికీ తెలిసినట్టే భోగి పండుగ. అసలు భోగి అంటే గుర్తొచ్చేది భోగి మంటలు. మరి భోగి మంటలు ఎందుకు వేస్తారు అనేది నాకు తెలిసినంత వరకు పాస్ట్ లైఫ్ ను వదిలేసి మంటలతో పాటు కాల్చేసి న్యూ లైఫ్ లోకి ఎంటర్ అయిపోవడం. మరి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మనం ఆవు పిడకలు వాటితో వేసిన భోగి మంట అయితే వాటి నుంచి వచ్చే గ్యాసెస్ ద్వారా అక్కడ ఉండే జర్మ్స్, బ్యాక్టీరియా చనిపోతాయని నా వరకు తెలుసు. మరి ఇక్కడున్న ప్రజలు భోగి పండుగని ఎలా చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి విషయాలు తెలుసు, ఇంకా వాళ్ళు ఎలాంటి స్పెషల్స్ చేసుకుంటారు అనేవి వారి మాటల్లోనే చూసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. సో మనమైతే భోగి మంటల దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చాలా మంది యూత్ అయితే ఉన్నారు. మరి వారి మాటల్లోనే వారు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏంటి, వారు ఇంకా ఎలాంటి స్పెషల్స్ చేసుకుంటారు అని వారి మాటల్లోనే తెలుసుకుందాం. వచ్చేయండి. మీ పేరు? నా పేరు కుమారి. మరి ఎందుకు చేస్తారని మీకు తెలుసా అండి? తెలుగు సంప్రదాయం, మన సంక్రాంతి కాబట్టి మాకు ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. గొబ్బెమ్మలు పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ అంటే అది పండగ కాబట్టి సంక్రాంతి. సరే, మీది దెందులూరులో, మరి మీరు ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు? బాగా చేసుకుంటాం. బాగా అంటే పిండి వంటలు, ముగ్గులు అలా ఎంజాయ్ చేయటం. ఫ్యామిలీ రిలేటివ్స్ ని కలవడానికి ఈజీగా ఉంటుంది. చుట్టాలు వస్తారు, అందరినీ పిలుచుకుంటాం, అలా ఎంజాయ్ చేస్తాం. మరి ఇక్కడ కోడి పందాలు అవి బాగా ఎక్కువ జరుగుతాయి? బాగా జరుగుతాయి. కోడి పందాలు అవి బాగా చేస్తారు. ఏమేమి వంటలు చేస్తున్నారు ఇక్కడ? స్పెషల్స్ అరిసెలు, కొబ్బరి బుర్రలు, జంతికలు, ఇంకా వగేరా. మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఎంటీవీ తరపున భోగి శుభాకాంక్షలు. మీకు ఎంటీవీ వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. హలో అన్న. హలో. ముందుగా భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. మీ పేరు? శివ. భోగి మీరు ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలాగంటే మేము అందరూ న్యాచురల్గా అందరిలోకి వెళ్ళి తలకు ఒక పుల్ల ఇస్తారో తీసుకొచ్చి న్యాచురల్గా వేస్తాం. కొనుక్కొచ్చి కానీ అలాగేమి అందరూ తీసుకొచ్చి పొద్దున్నే వెలిగిస్తే అలాగా న్యాచురల్గా తయారు చేస్తాం. గుడ్ అన్న. మరి భోగి అంటే మీరేమనుకుంటున్నారు? అసలు భోగి ఎందుకు చేస్తారు? మరి మీరు భోగి రోజు ఎలాంటి స్పెషల్స్ వండుకుందా అని, అంటే ఫుడ్ ఐటమ్స్ లేదా వేరే? ఇంట్లో చూసుకుంటారు, మాకైతే తెలియదు. మరి కోడి పందాల గురించి ఏం చెప్తాం అనుకుంటున్నారు? కోడి పందాలు అంటే ఇది ఒక ఆచారం అంతే, దాని మించి ఏం లేదు. అవి ఏమీ లేదు, ఏదో ఈ 3 రోజుల్లో విరుద్ధం అనేది ఏమి ఉండదు. మీ పేరు? మా పేరు పర్వతనేని రమాదేవండి. ఏంటమ్మా భోగి ఎందుకు చేసుకుంటారు ఇక్కడ? మరి వాళ్ళ సంక్రాంతి కదండి, భోగి పండుగ చేసుకుంటారు కదా. భోగి పండుగ చేసుకొని పిల్లలకు భోగి పళ్ళు పోసుకుంటారు, కూతుళ్ళు అందరూ ఆరోగ్యం దేవుడిచ్చి చక్కగా అన్ని సౌంగా జరగాలని పండుగ చేసుకుంటాము, సంక్రాంతి పండుగ. ఇక అది మరి పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? మరి అది భోజీ ప్రకారంగా పొయ్యాలని సంతోషంకి అలా పోసుకుంటాము. ఇక్కడ భోగి వేడి నీళ్ళతో స్నానం చేస్తారు కదా, అది దేనికని? దేవుడికి అనుగ్రహంగా చక్కగా ఈ సంవత్సరం ఇలాగొన్నాము, మళ్ళీ సంవత్సరము ఇలాగ రావాలి, పూర్ నుంచి వచ్చింది ఆనవేద ప్రకారంగా చేసుకుంటున్నాము. అది సరదాగా ఉండాలని చేసుకుంటున్నాము.
అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ సంవత్సరం వచ్చింది మళ్ళీ సంవత్సరం పోయిన వాళ్ళందరమో ఉన్న వాళ్ళందరమో తెలియదు. అది మీ ఇంటికి చుట్టాలు వచ్చారా? అల్లుళ్ళు, కూతుర్లు, కోడళ్ళు, మనవలు అందరూ వచ్చారు. సంతోషంగా చేసుకుంటున్నాము. అరిసెలు వండుకుంటున్నాము, జంతికలు వండుకుంటున్నాము, పప్పలు వండుకుంటున్నాము. మళ్ళీ సంవత్సరం పామంతడే ఇలాగే ఉండాలి అనేసి దండం పెట్టుకుంటాము దేవుడికి. చక్కగా సంతోషంగా పిల్లలల్లో పోగేసి ఇవన్నీ గొబ్బలమ్మలు తెచ్చి పండగ సంక్రాంతి పండుగ అని అందరికీ సరదా చేసుకుంటాము. మరి ముగ్గుల్లో గొబ్బమ్మలు పెడతారు కదా, గొబ్బమ్మలకి పూజ చేస్తూ వాటికి లక్ష్మీదేవి పూజ. అది లక్ష్మికి అమ్మ తల్లి లక్ష్మీదేవి గొబ్బులమ్మ తల్లి మళ్ళీ సంవత్సరంకి మళ్ళీ ఇలాగే రావాలని ఆ తల్లికి చెప్పుకుంటాము. గొబ్బులు పోస్తాము. పిల్లలకి సంతోషంకి పువ్వులు, భోగి పళ్ళు పోసుకుంటారు ఆనవతంగా. ఇప్పుడు కొత్త ఆనవతం వచ్చింది, ఇటువరకు నాకు కాదు, ఇప్పుడు అన్ని చేసుకుంటున్నారు. మరి మీ కాలంలో ఎలా చేసేవారు? ఇలాగే ఉండేదా? ఇలాగ ఉండేది కాదు. మా కాలంలో అసలు భోగి మంట ఏటో తెలిసేది కాదు. అది ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. భోగి మంటల్లో అసలు ఏమేమి వేస్తారు? భోగి మంటలు వేసినప్పుడు ఎలాంటి పిడకలు, భోగి పిడకలు ఇప్పుడంతా ఆనవాజ్ మారిపోయింది. కానీ ఇటువరకు భోగి పిడకలు చేసుకుంటే వాళ్ళు ఇంటికి పెద్ద పెద్ద మీ అంత వేసి బాగా చేసి ఇప్పుడు మొజ్జులు తెచ్చేసి చుట్టూ పెట్టేసి ముగ్గేసి కొబ్బరికాయ కొట్టి ఆ దండం పెట్టి పిల్లలు అంటించుతారు తెల్లారి 3ంటికి. అది శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండాలి, సక్రంగా ఉండాలి. దేవుడు మళ్ళీ అందరికి ఆరోగ్యం ఇచ్చి కాలు చేసి సుఖంగా ఉండాలి. ఈది తరపున నువ్వు బాటు మీద అందరికి శుభాకాంక్షలు. నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, మరి భోగి మీరు ఎలా చేసుకున్నారు ఇక్కడ ఈ ప్రాంతం? దెందులూరు నూబాటు వీధిలో మా వీధులకు సంబంధించిన కుర్రోళ్ళు మొత్తం నన్న 2 రోజుల నుంచి చక్కగా ఈ భోగికి సంబంధించిన కర్రలు కానీ పిడకలు కానీ అన్నీ సక్రమంగా అన్ని పోగు చేసి ఈ కమిటీ కుర్రోళ్ళు చక్కగా అది విజయవంతం చేశారు. ఈ భోగి అనేది చెడుని ఆ మంటలో కలిపేసి నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషవంతాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరం సంతోషంగా చేసుకుంటున్నారు. మరి ఆడవాళ్ళు ఏమో పిండి వంటలు ఇవన్నీ చేసుకొని బిజీలో ఉంటారు. మరి మగవాళ్ళు ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మగవాళ్ళు ఇంక తెలియదే ఉందమ్మా. తెల్లారులు అయితే కోడి పందాలు, పేకాట ఇవన్నీ మామూలే కదా, సరదాగా వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. ఆడవాళ్ళు ఇంటికాడ పిండి వంటలు చేసుకుంటాం, మగవాళ్ళు కోడి పందాలకి చిల్లర పనులకి వెళ్తూ ఉంటారు. ఏమేమి పిండి వంటలు ప్రిపేర్ చేశారండి ఈ సంవత్సరం? అందరూ కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళు అందరూ వస్తారు కదమ్మా. పిండి వంటలు, అరిసెలు, కొబ్బరి బూరెలు, జంతికలు, గోరుముట్లు ఇవన్నీ రకరకాల పిండి వంటలు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు ఖాళీలే అన్ని బతుకునే ఉన్నారు. మరి మీ ఇంటికి చుట్టాలు వచ్చారు? అందరూ వచ్చారమ్మా. తోడల్లుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చారు, కోడళ్ళు. మరి మీరు కూడా చెప్పండి. మీ ఎంటీవీ తరఫున ఇక్కడ మా ఎద్దుకు వచ్చినందుకు మా శుభాకాంక్షలు తెలియపడుతుంది. ఎంటీవీ తరఫున మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఏం పేరు? ఆరుషి. ఆరిషి. ఏంటిది మీ అమ్మమ్మలూరా? ఏ ఊరు నుంచి వచ్చావు? ఏలూరు. ఏలూరు. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఏ స్కూల్ చదువుతున్నావు? పీపుల్. ఓకే. మరి ఏంటి, ఎందుకు వచ్చా ఇక్కడికి? సంక్రాంతి. మరి కొత్త బట్టలు కొనుక్కున్నా? ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం మమ్మీ వాళ్ళతో, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళతో? చాలా. మరి కైట్ ఎగరేస్తున్నావా? ఇంకా మూవీస్ అలాంటి ప్లాన్ చేసా? మరి మా అందరికి హ్యాపీ పొంగల్ చెప్తావా? హ్యాపీ పొంగల్. అమ్మ మీ పేరు? వెంకటేశ్వర. భోగి ఎందుకు చేస్తారమ్మా ఇక్కడ? భోగి అంటే సంక్రాంతి భోగి చేస్తారు చక్కగా, అందంగా, ఆనందంగా. భోగి మంటలు అంటే అది ఒక ఇది. అసలు భోగి రోజు ఏం చేస్తారు? భోగి రోజున పులగవన్నం, నెయ్యి అవి బజ్జీలాగా పిసుక్కుని అవి భోంచేస్తారు. భోగి మంటలు వెలిగించడానికి ఏమేమి వాడుతూ ఉంటారు, అంటే ఏమి ఉపయోగిస్తారు? అసలు ఫస్ట్ అవి వేసేటప్పుడు ఊడ్చి చక్కగా నీళ్ళు చిమ్మి ముగ్గేసి పసుపు కుంకుమ వేసి అవి వేస్తారు. మరి వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు చేసిన తర్వాత 12 దాటిన తర్వాత వెలిగించి చేస్తారు. పండగని మీరు ఎలా చేసుకుంటారు? బాగానే దేవుళ్ళకి వేపనానికి బియ్యం ఇచ్చి కొత్త బట్టలు అక్కడ పెట్టి వండుకున్నాయి పిండి వంటలు ముందు అక్కడ పెట్టి పాలలో బియ్యం వేసుకుని వేపనానికి బియ్యం ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకుంటాం, పొగ వేసుకుని. ఇంకంతే. మీకు మీ కుటుంబ సభ్యులకి మా ఎంటీవీ తరఫున భోగి శుభాకాంక్షలు.
ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.